శుద్ధ వ్యవస్థకి అనగా ప్యూర్ సిస్టమ్కి మహర్షి బాధ్యుడు. ప్రయోగ వ్యవస్థకి అనగా వ్యవస్థ యొక్క అమలుకి అనగా అప్లైడ్ సిస్టమ్కి చక్రవర్తి బాధ్యుడు. అంటే మహర్షి సృష్టికర్త, అంటే బ్రహ్మ సమానుడు, బ్రహ్మస్వరూపుడు. చక్రవర్తి విష్ణు సమానుడు, విష్ణు స్వరూపుడు. అయితే ఇది రాజరికంలో పరిస్థితి. ప్రజాస్వామ్యంలో శుద్ధ వ్యవస్థకి ప్రయోగ వ్యవస్థకి కూడా ఓటరే బాధ్యుడు. అంటే ప్రజాస్వామ్యంలో మహర్షి మరియు చక్రవర్తుల కలయిక రూపము ఓటర్ అన్నమాట. కాబట్టి సార్వభౌమాధికారం అనగా సావరినిటీ అనేది ఓటర్లోంచి వస్తుంది. దానిని ఓటరు తన ఓటు ద్వారా ప్రజాప్రతినిధికి, తద్వారా ప్రభుత్వాధినేతకు, ప్రభుత్వానికి కొంతకాలం పాటు తాత్కాలికంగా సంక్రమింపజేస్తాడు. అదే ఓటు విధానం. తనకు తెలిసినా తెలియకపోయినా ఓటరు యొక్క ప్రాధాన్యత ఇది. అంతేగాని ఓటరు అంటే ఓటు వేసేవాడు మాత్రమే అని కాదు అర్థం. ఓటరు యొక్క ప్రాధాన్యత, ఓటు ప్రాధాన్యతలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరుకు తెలియజెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వతంత్రానంతర కాలంలో ఈ దిశగా ఏమీ కనబడవు. ఇంత ప్రధానమైన బాధ్యతలో ప్రభుత్వం విఫలమైతే ఆ బాధ్యతను కూడా ఓటర్ల రాజ్యమైన ప్రజాస్వామ్యంలో ఓటరే ఎత్తుకుని ఆ బాధ్యతను నిర్వర్తించవలసి ఉంది. ఈ బాధ్యతను గుర్తిరిగి కథల సంస్థానం అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులు, దాని యొక్క వ్యవస్థాపక మరియు ఆజన్మ ధర్మకర్త అయిన కీసే ఉప్పులూరి వెంకటకృష్ణయ్య గారు అనే ఒక ఆయన ఒంటరి ఓటర్ పీఠం అని ఒక దానిని నెలకొల్పి దాని ద్వారా ఎంతో ఎత్తు కృషి చేశారు. ఆయన ఓటు పురాణం అనే పేరిట ఓటు ప్రాధాన్యత గురించి, ఎన్నికల విధానం గురించి, ఓటర్ యొక్క హక్కు బాధ్యతల గురించి ఎంతో ఓపికతో వివరించి ఓటర్లను చైతన్యవంతం చేసే కృషి చేశారు. ఆ కృషి అంతా మరుగున పడిపోనివ్వకుండా ఆ కృషిని కొనసాగింపజేసే బాధ్యత ఓటర్లందరి మీద ఉన్నది. ఈ విషయమునకు సంబంధించిన ఇంకా అనేక ఇతర వివరములు నిగ్గుదేల్చుటకు చర్చలు, సమావేశములు మేధావుల చేత నిర్వహించబడవలసి ఉన్నవి.